నేనంతాను కోకోపీటేనండి. ఇదిగోండి ఈ చిన్న చిన్న స్మాల్ పాట్స్‌లోన మట్టి వేయను, కోకోపీట్ వేసే చేస్తున్నాను. బాగా రూట్ ఇదవుతుంది, బావుంటుంది. నేనేమో స్నేక్ ప్లాంట్స్ వేసానండి ఇంకొక రెండిట్లోన. అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు కానీ ఉన్నాయి, మీకు చూపిస్తాను. అవి బాగా గ్రోత్ అయింది. ఇప్పుడు అందుకే ఇవి కూడాను ఇలాగా కోకోపీట్లోనే వేద్దామని వేస్తున్నానండి. చూడండి, వీటికి లాస్ట్ చిన్న హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ మట్టుగా మరి మనం ఏదో ఒకటి లోపల పెట్టాలి కదా, లేకపోతే వాటర్ అంతా బయటకు చిమ్మేస్తుంటుంది. అక్కడ పెట్టుకుందాం మనం షోయింగ్ గన్ను. ఇంకా చూసారు కదా, కోకోపీట్లోనే వేస్తున్నాను. చాలా బాగుంటుంది, డెవలప్ కూడా అవుతుంది బాగా మొక్క. ఒక బ్లాక్ కవర్లో మొత్తం ఇవన్నీ కలిపి ఇది కాస్టేనండి, ఏంటో మరి కానీ ఇవి అంటే మనం పెట్టే పాట్ బట్టి అంట ఇవి గ్రోత్ అవుతుందంట. పెద్ద పాట్లో పెట్టామనుకోండి చాలా పెద్దగా బాగా హెవీగా పెద్దగా పెరుగుతాయి. మనం పాటు దానికి ఇచ్చే బలం బట్టే ఇది అవుతుంది. అందుకే నేను చిన్న పాట్లోనే పెట్టాను. ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఇది అవుట్డోరు ఇండోరు రెండుందంటే మొక్క. ఏంటో ఈ మొక్క పేరు చెప్పేటండి నర్సరీ వాడు, కానీ నేను మర్చిపోయానండి. మీకు ఎవరికైనా తెలిస్తే చిన్న కామెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మనము మొన్నే పెట్టక్కర్లేదండి. వాళ్ళు నర్సరీలో మీరు ఎప్పుడైనా చూసారా? నర్సరీ వాళ్ళు ఏ మొక్కైనాను లైట్ వెయిట్ అంటే వాళ్ళు వాటరింగ్ చేసినా అది అబ్జర్వ్ చేసుకొని ఎక్కువ టైము ఉంటుంది అని వాళ్ళు కోకోపీట్లోనే వాళ్ళు సాయిల్ మన్ను అవి వేయరండి. కోకోపీట్లోనే లైట్ వెయిట్గా ఉంటుంది, కోకోపీట్లోనే వేస్తారు. మొక్క కూడా చాలా హెల్తీగా బాగుంటుంది వాళ్ళ దగ్గర. అంటే పెద్దవి గులాబీ చెట్లు అలాంటివి కావు, ఇలాగా ఇండోర్వి ఇలా పెంచుకునేవి ఏవైనా వాళ్ళు కోకోపీట్లోనే పెట్టి ఉంటాయండి. మా బుజ్జి బుజ్జి చోళి పిల్లులన ఇవి పెడుతున్నానండి. చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎవరైనా ఇలా కోకోపీట్లో పెడుతున్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మొక్కలు గ్రీన్గా హెల్తీగా, మనం ఎక్కువగా వాటరింగ్ కూడా చేయక్కర్లేదండి దీనికి. చూసారు కదా, మా బుజ్జి పాట్లన ఏంటి ఫ్రెండ్స్, మీకు ఏమైనా బోర్ కొడుతుందా? ఈవిడ మొక్కలు పెడుతున్నారు ఏంటి మాకు వీడియోలు తీసి చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా? అది కాదు ఫ్రెండ్స్, ఈ కోకోపీట్లో పెడుతున్నాను, ఈ మొక్కలు ఎలా చేస్తున్నాను ఓసారి మీతో షేర్ చేసుకున్నాం కదా, మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరితోనే కదా అని నేను చేశాను. చాలా రోజులు అవుతుంది మీ అందరితో కూడాను ఇలాగ వీడియోస్ పెట్టి. అందుకే ఫ్రెండ్స్ ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మొక్కలు పిచ్చే వాళ్ళకే తెలుస్తుందండి ఇలాంటివన్నీ.
సరదాగా ఉంటుంది. ఇవి చూస్తే ఎంత మనకి ఎలా అనిపించిన ఈ మొక్కలు చూసి మొక్కలు చేసినప్పటికీ ఎనర్జీ వచ్చినట్టుగా అయిపోద్ది. బూస్ట్ ఇవి. ఈ పిచ్చిన వాళ్ళకి ఇది బూస్ట్. కొత్త మొక్క తెచ్చామో పెట్టామో దానికి చూసాము అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎలా అనిపించింది మీకు? మా చిన్న ఏనుగులోన ఈ మొక్క చూసారు కదా, బాగుందా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.